ఒక పెద్ద ధనవంతుడు చాలా కంటి సమస్యతో బాధపడుతున్నాడు. అతడు ఎన్ని రోజుల నుంచి చూస్తున్నా కూడా ఆ కంటి సమస్య తీరడం లేదు. చాలా వైద్యుల్ని కలిశాడు, చాలా డబ్బు ఖర్చు పెట్టుకున్నాడు. అయినప్పటికీ కూడా ఆ కంటి చూపు మెరుగవ్వడం లేదు, ఆ వ్యాధి బాగవ్వడం లేదు. చివరికి వీళ్ళ ద్వారా ఒక గొప్ప వైద్యుని అడ్రస్ కనుక్కుని తన దగ్గరికి వెళ్ళాడు. తన పరిస్థితిని అంతా చెప్పాడు, తన బాధనంతా చెప్పాడు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా కంటి చూపు సమస్యని తీర్చమని అడిగాడు. అప్పుడు ఆ వైద్యుడు ఒక సలహా చెప్పాడు. మీరు కొద్ది రోజులు గ్రీన్ కలర్ని మాత్రమే అబ్జర్వ్ చేయండి, గ్రీన్ కలర్ని మాత్రమే చూడండి, మిగతా దేన్ని కూడా మీరు అంతగా పట్టించుకోవద్దు అని చెప్పి ఆ యొక్క వైద్యుడు సూచిస్తాడు. ఈ ఆలోచన ఆ యొక్క ధనవంతునికి చాలా సిల్లీగా అనిపిస్తుంది. కానీ సరే, ఎన్నో ప్రయత్నం చేశాను కదా, దీన్ని కూడా చేస్తానని చెప్పేసి ఆ ధనవంతుడు ఆ డెసిషన్ తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన వెంటనే అతని పరిచారకులు అందరూ కలిసి తన చుట్టూ ఉన్నటువంటి ప్రతిదాన్ని గ్రీన్ కలర్గా మార్చేస్తారు. ఆ గ్రీన్ పెయింటింగ్స్, ఆ ఆకుపచ్చని చెట్లు, మొత్తం అతడు ఏది చూసినా, ఏది తాకినా, ఏది దగ్గరికి వెళ్ళినా కూడా మొత్తం గ్రీన్ కలర్ లాగే ఉండేలాగా వాళ్ళ సంరక్షకులు, వాళ్ళ యొక్క స్లేవర్స్ అందరూ కూడా ట్రై చేశారు. చాలా జాగ్రత్తగా తను గ్రీన్ కలర్ మాత్రమే చూసే విధంగా చేశారు. కొద్ది రోజుల తర్వాత వైద్యుడు అతన్ని చూడ్డానికి వస్తాడు. చూడ్డానికి వచ్చి అతను ముందు నడుస్తూ ఉంటే వాళ్ళ ఇంట్లోకి ఇల్లంతా గ్రీన్ కలర్, చుట్టూ గ్రీన్, ఎక్కడ చూసినా గ్రీనే. ఆ యొక్క వైద్యుడు ఆశ్చర్యపోతాడు, ఏం జరుగుతుంది అని. ఆ యొక్క ధనవంతుని దగ్గరికి వెళ్ళే టయానికి అతని చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఈ యొక్క డాక్టర్ మీదకి గ్రీన్ కలర్ మొత్తం కూడా తన ఒంటి మీద పోస్తారు. ఆ వైద్యుడు ఆశ్చర్యపోతాడు, ఏంటి మీరు చేస్తున్నది ఏంటంటే, మీరే కదా డాక్టర్ చెప్పారు, అతడు ఏదైనా కూడా గ్రీన్ కలర్ మాత్రమే చూడాలి, గ్రీన్ కలర్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలని, సో అందుకే ఈ విధంగా చేశామంటే ఆ వైద్యుడు ఎగాదిగా చూసి గట్టిగా నవ్వుతాడు. ఎందుకు నవ్వుతున్నాడంటే, నువ్వు ఈ కంటి చూపు మెరుగవడం కోసం నేను చెప్పిన విషయం ఏంటి, గ్రీన్ కలర్ మాత్రమే చూడమని చెప్పాను. సో కొద్ది డబ్బు ఖర్చు పెట్టి నువ్వు గ్రీన్ కలర్ కలద్దాలు కొంటే సరిపోతుందిగా, నీ చుట్టూ ఉన్న దాన్నంతా కూడా గ్రీన్ కలర్గా మార్చడానికి ఎంత డబ్బు వెచ్చించావు, కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ వాడండి అని చెప్తాను. అంటే ఇది చిన్న సంఘటనే. ఇందులో నాకు అర్థమైంది ఏంటంటే, చాలా సమస్యలు మనలో ఉంటాయి, మన చుట్టూ జరుగుతూ ఉంటాయి. కానీ వాటిని మార్చడానికి మన శక్తి సరిపోదు. మన శక్తి ఉన్నా కూడా వాటిని మార్చినంత మాత్రాన ఏం మార్పు జరగదు. ఫస్ట్ మనం మారాలి. ఆ యొక్క ధనవంతుడు ఆ గ్రీన్ కలర్ గ్లాసెస్ పెట్టుకుంటే మొత్తం గ్రీన్గానే కనిపించేది, త్వరగా కంటి చూపు మెరుగయ్యాయి. సో నా విషయం ఏంటంటే, చెప్పదలుచుకున్నది ఏంటంటే, మొదలు మనలో మనల్ని మార్చుకుందాం, మనం మారుదాం, మనం చేంజ్ అవుతాం. అప్పుడే మనం మెరుగవుతాం, మన చుట్టూ కూడా మంచిగా మనం చూడగలుగుతాం.